ఒత్తిడి చేతులెత్తేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ శాసనసభ్యులు సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారట. గత 2 రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు. నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరపున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు, కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి. అందుకని మెజారిటీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా 2000 వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం అడుగుతున్నారు. 5 లక్షల నుంచి 1.5 కోటి సర్పంచ్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరీ పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధం అవగా, మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు 1.5 కోటి వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2-3 రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం, మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఒత్తిడి. అధికార పార్టీ సపోర్టుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు. తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ఎంతో కొంత సహాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏమి ఇవ్వలేదు, ఇప్పుడైనా ఎంతో కొంత ఇవ్వండి అని పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు. 1-2 గ్రామాలకు నిధుల గురించి కూడా చెప్పిరట. 395 మంది సర్పంచులు ఏకగ్రీవం. 395 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట. అత్యధికంగా వికారాబాద్లో 39 మంది, అత్యల్పంగా కరీంనగర్లో 3, మొదటి విడతగా 3836 గ్రామాల్లో 11న పోలింగ్. బరిలో 13,127 మంది అభ్యర్థులు. 10,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేయొద్దు. 45 రోజుల్లో బ్యాంకు ఖాతా వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలి. లేదంటే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు. అభ్యర్థులకు వ్యయ పరిశీలకుల సూచనలు ఎంత ఘోరం అంటే చాలా బాధాకరం. ఇది బాధాకరం కాదు, అసలు యాక్చువల్గా పంచాయతీలకు నిధులు ఇవ్వలే ఇప్పటి వరకు. పంచాయతీ శాఖ నిల్లు. బట్టి విక్రమార్క కాంట్రాక్టర్లకు కానీ పంచాయతీలకు కానీ ఎవ్వరు కూడా బిల్స్ రిలీజ్ చేయలే. ఓకే, అందరు అప్పుల పాలయ్యి ఉన్నారు. ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే ఫండ్ లేదు. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు 5 కోట్లు ఇవ్వాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేయలే. వాళ్ళకే దిక్కు మొక్కు లేక ఏం చేయాలో అర్థం కాక లబోదిబోం అంటున్నారు. ఇక్కడ బాగుపడ్డది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, రోహిన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క. ఘోరంగా దొరికిందంతా దోచుకో, ఉన్నదంతా దాచుకో. వీళ్ళని నమ్ముకున్నటువంటి వీళ్ళ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా బాగుపడతలేరు. విచ్చలవిడిగా దోచుకుంటున్నారు, విచ్చలవిడిగా. మీరు గిడిగితే శ్రీధర్బాబుని అడగండి, ఆ పొన్నం ప్రభాకర్ని అడగండి, ఆ కొండా సురేఖని అడగండి, ఆ సీతక్కని అడగండి, బట్టి విక్రమార్కని అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్ని అడగండి, మిగతావని అడగకండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారా, వాళ్ళు పైసలు ఇచ్చినా ఒకవేళ ఏమవుతుంది, మళ్ళా అధికార పార్టీ నుండే సపోర్ట్ తీసుకుంటారు ఎవరైనా గెలిచిన తర్వాత.
సో అందుకని వాళ్ళు ఇయ్యాల వద్దా అని కూడా ఇంకా జంకుతుండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అవుతుండొచ్చు, పైసలు ఖర్చు అయిపోతాయని. సో వాళ్ళకే దిక్కు లేదు, ఎమ్మెల్యేలకే దిక్కు లేదు. ఈ రోజున మంత్రులు బాగుపడినంత కూడా ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా చేసే పరిస్థితి లేదు. వాళ్ళ నియోజకవర్గంలో ముఖాలే చెల్తలేవు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే పోయి అడిగితే 6 గ్యారెంటీలు ఏమైందయా అని అడుగుతున్నారు, ఇంకొంతమంది రాళ్ళు ఇసురుతున్నారు, ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అప్పులు చేసి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నించున్నటువంటి పరిస్థితి. అప్పులు చేసి నించున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా అధికార పార్టీ అప్పుడు బీఆర్ఎస్ ఉండే కాబట్టి కోట్ల రూపాయలు వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు. ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర పైసలు లేవు, అప్పులు చేసి మరి ఫండింగ్లు సేకరించి మరి వీళ్ళు ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత ఏమైంది? కొంతమంది గెలిచిరు, కొంతమంది ఓడినరు. గెలిచిన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఓడిన వాళ్ళ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. ఒక్కడంటే ఒక్క రూపాయి ఇప్పటి వరకు గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి కానీ ఓడి కానీ పట్టించుకునే పాపాన ఓలే. అట్లీస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకోనికి ఎమ్మెల్యే ఫండ్ కూడా ఇస్తలేరు 5 కోట్ల రూపాయలు. వాళ్ళకే దిక్కులేదు. ఇంటికి వస్తే ఎవడన్నా వస్తే ఛాయ్ నీళ్ళు పోయకపోతే అని ఉంచుతారా నాయన అని చెప్పి వాటికే ఏం చేయాలో అర్థం కాక చేతులు తడుపుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మరి మీకు పైసలు ఇస్తారంటే ఏ రకంగా నమ్మచ్చు అంటారు? సో ఘోరంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎమ్మెల్యేల పరిస్థితే ఘోరం. దట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఘోరం.